హలో ఎవ్రీవన్, సింపుల్గా క్యాబేజీ కందిపప్పుతో కర్రీ ప్రిపేర్ చేసుకుందామా. దానికోసం క్యాబేజీని సన్నగా కట్ చేసి సాల్ట్ వాటర్లో ఒక 5 minutes నానబెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి ఆయిల్లో పోపు గింజలు, ఎండుమిరపకాయ యాడ్ చేసి వేగిన తర్వాత చిన్నుల్లిపాయ, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి కొంచెం మగ్గిన తర్వాత పక్కన కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ అలాగే 2 spoons వరకు కందిపప్పు ఒకసారి వాష్ చేసుకొని యాడ్ చేయాలి. ఆ తర్వాత అన్ని కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అన్ని కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ తో కవర్ చేసి 5 to 10 minutes మధ్యలో కలుపుకుంటూ కర్రీని కుక్ చేసుకోవాలి. ఇక్కడ మనం వాటర్ కానీ ఏమీ యాడ్ చేయనక్కర్లేదు, ఆవిరికే కర్రీ అంతా మగ్గిపోతుంది. ఇక్కడ ఒకసారి క్యాబేజ్ మనం ఉడికిందా లేదా అని చెక్ చేసుకుందాము. చూసారు కదా, క్యాబేజ్ ఆల్రెడీ ఉడికిపోయింది, అలాగే కందిపప్పు కూడా. ఇప్పుడు ఇందులోకి మనం హోమ్ మేడ్ కొబ్బరి కారము యాడ్ చేసుకుందాము. మీరు తిన్న స్పైసీ లెవెల్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. ఆ తర్వాత టేస్ట్ కి అడ్జస్ట్ చేసుకుంటూ సాల్ట్, ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నామంటే సింపుల్ గా క్యాబేజ్ కందిపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.